స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైన ఓ వ్యక్తి దొంగగా మారాడు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడుతున్న కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తిని కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు కార్ఖానా ఏసీపీ రమేష్ తెలిపారు. బోయినపల్లికి చెందిన కళ్యాణ్ కుమార్ అనే యువకుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలు కావడంతో దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాడు. ఇటీవల ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీ రోజు ప్రతిభా శర్మ అని చెప్పేసి చోలాస్ రెసిడెన్సీ ఓల్డ్ వాసన్ నగర్లో అపార్ట్మెంట్లో ఉంటారు. ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇస్తారు. మార్నింగ్ 8 o'clock ఇంటికి తాళం వేసేసి స్కూల్కి వెళ్ళినది. వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్కి అంతకుముందు ముందే స్కూల్కి వెళ్ళిపోయినది. మళ్ళీ సాయంత్రం 4 o'clock ప్రాంతాన వాళ్ళ అమ్మాయి వచ్చి డోర్ లాక్ సరిగా చూడలేని అనుకుని గమనించింది. లోన్ వైపు కూర్చొని వాళ్ళ మదర్ సరిగా వేయలేదు అనుకున్నది. తర్వాత వాళ్ళ మదర్ 5 o'clock వచ్చేసి గమనించాక కబోర్డ్లో చూస్తే కబోర్డ్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ 12 తులాలు 52,000 క్యాష్ కనపడలేదు. మనకి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ రాగానే మనం పోయి కంప్లైంట్ ఫిల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కార్ఖానా పోలీసు కేసు రిజిస్టర్ చేసేసి దాంట్లో మంచి క్లూస్ తీసుకొని క్రైమ్ టీము రవికుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ అంతా బాగా కష్టపడేసి మిగిలిన ఎస్ఐ లఖన్ రాజు, నరేష్ కూడా ఎస్ఐ కూడా కష్టపడేసి మంచి లీడ్ తీసుకొచ్చేసి దీంట్లో ఒక కొత్త అఫెండర్ని అరేంజ్ చేసినారు. అతని పేరు కళ్యాణ్ కుమార్ అని చెప్పేసి మహాత్మా నగర్ బోయినపల్లి ఉంటాడు. ఇతను ఇంతకుముందు ఫస్ట్ అఫెండరు. అక్టోబర్ 29 కూడా అల్వాల్ లిమిట్స్లో ఒక ఇంట్లో దొంగతనం చేసేసి 32,000 క్యాష్ ఎత్తుకుపోయినాడు. కార్ఖానా పోలీసులు డిటెక్ట్ చేసినందుకు, కష్టపడి డిటెక్ట్ చేసినందుకు, చాలా చిన్న క్లూస్తోని పట్టుకుని చేసినందుకు వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు